ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పునఃప్రవేశంపై వినిపిస్తున్న ఊహాగానాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన నుంచి జగన్కు అత్యంత సన్నిహితుడిగా, నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తనదైన శైలిలో ట్విట్టర్లతో రాజకీయాల్లో వేడి పుట్టించే ఆయన తాజాగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన హఠాత్తుగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అని, అవసరమైతే తిరిగి వైసీపీలోకే వస్తా అని ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న నేపథ్యంలో పార్టీ నేతలు వరుసగా బయటకు వెళ్లిపోతున్న సమయంలో వైసీపీకి ఢిల్లీ స్థాయిలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తిరిగి వస్తే పార్టీకి మేలు జరుగుతుందని కొందరు సీనియర్ జగన్ను సూచించినట్లు అంతర్గత సమాచారం. తనకున్న జాతీయ స్థాయి పరిచయాలు, కేసులు, వ్యవహారాల్లో ఆయనకు అనుభవం పార్టీకి ఇప్పుడు చాలా అవసరం అని వారు గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే విజయసాయిరెడ్డి కూడా ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనించి పాత విభేదాలను పక్కన పెట్టి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ అనూహ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయసాయిరెడ్డి పునఃప్రవేశాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎవరు వచ్చినా విశ్వసనీయతే ముఖ్యమని జగన్ తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి ఉద్దేశించి అని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు హఠాత్తుగా రాజీనామా చేసి వ్యక్తిగత కారణాలు చెప్పి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఇతర పార్టీ నేతలను పొగుడుతూ ట్వీట్ చేయడం వంటి చర్యలను జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తుంది. విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తిని మళ్లీ పార్టీలో చేర్చుకోవడం అనేది సరైన సందేశం ఇవ్వదనేది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా జగన్ ఆమోదించకపోవడం వెనుక కేవలం విశ్వసనీయత అంశమే కాకుండా పార్టీలో ప్రస్తుత కీలక స్థానంలో ఉన్న నేతల ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో విజయసాయిరెడ్డి విభేదించిన నేతలు ఆయన దూరమయ్యాక ప్రాధాన్యత పెంచుకున్న కోటారి, సాయిరెడ్డి రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ విజయసాయిరెడ్డి తిరిగి వస్తే తమ ప్రాధాన్యత తగ్గుతుందని, తిరిగి నెంబర్ 2 స్థానం కోసం పోటీ ఏర్పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. వారి మాటలను జగన్ కొంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం జగన్ పట్ల మరింత కఠిన వైఖరిని ప్రదర్శించేందుకు దారితీయవచ్చు. ఈ ఊహాజనిత పరిణామం విజయసాయిరెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తుంది. ఒకప్పుడు జగన్ కుటుంబానికి ఆప్తుడిగా, పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఇప్పుడు తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నా పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది విజయసాయిరెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయన సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ తలుపు మూసుకుపోతే ఆయన మరో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారా, లేక కొన్నాళ్లు మౌనంగా ఉంటారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ ఇద్దరు కీలక నేతల మధ్య చోటు చేసుకున్న ఈ ఉద్రిక్త పరిస్థితి వైసీపీ అంతర్గత రాజకీయాలను మరింత క్లిష్టం చేసింది.